మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. గురుగారు, ఇప్పుడు దేవుడి గదిలోని దేవుడి పటాలు కొన్ని మనం వాడని ఉంటాయి. అవి చిన్న చిన్నగా పగులు లాంటివి వస్తూ ఉంటాయి. అవి పూజలో పెట్టుకోలేం కాబట్టి అలాంటివి చాలా వరకు మనకి ఇంట్లో ఒక స్టాక్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాటిని ఏం చేయాలంటారు గురుగారు? అసలు చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడి యొక్క విగ్రహాలు కానివ్వండి, అంటే ఇంట్లో పూజించుకునే విగ్రహాలు కానివ్వండి, పటాలు కానివ్వండి, ఇవి భిన్నమైపోయాయి అంటే పగలడం కానీ, అద్దాలు పగలడం కానీ, పోస్టర్లు చినిగిపోవడం కానీ, లేదా ఇంట్లో పూజించుకునే శివలింగాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు విరగడం కానీ, లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విధానం జరిగినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా దేవాలయంలో కానీ, లేదు గోదావరి ప్రవహించేటటువంటి నదీ తీర ప్రవాహ ప్రాంతంలో కానీ అలాంటివి పెట్టేసి రావాలి. ఎందుకు అంటే భిన్నమైనటువంటివి కానీ, లేదా ఏదైనా చినిగినటువంటి పటాలు కానివ్వండి, దానికి పూజకు నిషిద్ధమైనటువంటి వస్తువులు అని అర్థము. లేదు అని అంటే కనుక మనకు అలాంటి అవకాశం లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయం కానీ, లేదా రావి చెట్టు తీసుకొని రావి చెట్టు యొక్క మొదట్లో పెట్టేయడం కానీ, ఇలాంటివి చేసుకోవడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. చాలామంది ఇళ్లలో ఈ మధ్యకాలంలో చూస్తాం అంటే పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఉండకూడదని శాస్త్రము. విరిగినవి, పగిలినవి, లేదంటే ఏదైనా పాడైనటువంటివి మ్యాక్సిమం ఇంట్లో పెట్టకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఉన్నాయనుకోండి, ఇంట్లో అరిష్టాలు ఎక్కువగా జరిగేటటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకే వాస్తు శాస్త్రంలో ఏమన్నారు అని అంటే, ఏదైనా వస్తువు నీకు పనికిరాదు, అదైనా పాడయ్యింది లేదా విరిగింది అని అనుకున్నప్పుడు ఆ వస్తువు ఎలాంటిదైనా సరే వెంటనే నీ ఇంట్లో నుంచి తీసి బయటకు పారేసేయాలి. ఎందుకంటే కొన్ని వస్తువులకు కూడా ఆయు ప్రమాణం అనేటటువంటి, మనుషులకే కాదు వస్తువులకు కూడా ఆయు ప్రమాణం అనేటటువంటిది ఉంటుంది. అది వృక్షజాతికి ఉంటుంది, వస్తువులకు ఉంటుంది, మనుషులకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది ఒకవేళ దాని యొక్క ఆయు ప్రమాణం అయిపోయి అది భిన్నమైపోయింది, విరిగిపోయింది, పగిలిపోయింది అనుకున్నటువంటి సమయంలో వాటిని వెంటనే తీసి బయట పడేయకపోతే దాని యొక్క అరిష్టములు లేదా దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మనిషి మీద ప్రభావితం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పగిలిన అద్దంలో మొహం చూసుకోకూడదు, అలాగే విరిగినటువంటి పటాలు ఇంట్లో ఉండకూడదు, విరిగినటువంటి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడము అరిష్టము అనేటటువంటి చాలా మటుకు వింటూ ఉంటాం. ఇదన్నీ అరిష్టము అన్నదానికి అర్థం ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా అయ్యో దీనివల్లే జరిగిందేమో అని మన మైండ్ ఒక రకమైనటువంటి హింట్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఎక్కువగా జరగకుండా వెంటనే వాటిని తీసుకొని వెళ్ళి పారే నీళ్ళల్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ వేసేస్తే మనకు అన్ని రకాలైనటువంటి శుభం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా అలాంటివి పెట్టుకోకుండా ఉంటే మంచిదమ్మా. ఇలా పగిలిపోయినవి కాకుండా ఇప్పుడు గడియారాలు ఉంటాయి కదండి, అవి కూడా ఆగిపోయిన గడియారాలు కూడా ఇంట్లో ఉండద్దు అంటూ ఉంటారు. అయితే ఇవి సంకేతాలు ఎలా ఉంటాయంటమ్మా అంటే నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం. ఈ గడియారం గురించి ఏ శాస్త్రంలో ఇవ్వలేదు కానీ, కాకపోతే ఏంటంటే కాలం, ఈ గడియారాన్ని మనం దేంతో పోలుస్తామంటే కాలముతో పోలుస్తాము. ఆ కాలముతో పోల్చినప్పుడు ఆ యొక్క గడియారంలో ఉన్నటువంటి వాచ్లో ఉన్నటువంటి ముళ్ళు ఆగిపోవడం, బికాజ్ సెల్ వల్ల ఆగిపోవడం లేదా టెక్నికల్ ఇష్యూ వల్లనే ఆగిపోతుంది తప్ప కావాలని అయితే ఆగిపోదు. దానికి జ్యోతిష్ శాస్త్రానికి అయితే సంబంధం లేదు. కాకపోతే అలాంటివి ఉండడం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. దానివల్ల ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఎప్పుడు అది కాలంతో సూచించేటటువంటిది కాబట్టి మన యొక్క టైం కూడా ఎప్పుడు ఆగిపోకుండా ఉండడానికి, మన యొక్క జీవిత చక్రం కూడా నడవడానికి అదొక ఆధారంగా, సూచికగా చాలామంది సజెస్ట్ చేస్తారు తప్ప గడియారం ఆగిపోవడం వల్లనో లేదా గడియారం ఇంట్లో ఇలా జరిగిందని చెప్పేసి ఏదో రకంగా అనుకోవడం అయితే అది సరైనటువంటి నిర్ణయం కాదు. అది ఏ శాస్త్రంలో కూడా ఇవ్వలేదు. అది మనం సృష్టించుకున్నటువంటిది కాబట్టి గడియారం ఆగిపోవడంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే దేవతలకు సంబంధించిన అంశాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. పగిలిన అద్దాలు చూసుకోకూడదు, విరిగినటువంటి ఈ ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. చాలామంది ఏంటంటే ఇన్ని డబ్బులు పెట్టి కొన్నాం చిన్నదే కదా అని చెప్పేసి చాలామంది అలాగే ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉంటే బాగుంటూ ఉంటుంది. దీనికైతే గడియారం ఆగిపోయినందుకైతే పెద్ద ఇబ్బంది, మళ్ళీ సెలవు వేస్తే మళ్ళీ నడుస్తుంది. కానీ విరిగినటువంటి దాన్ని, పగిలినటువంటి దాన్ని మళ్ళీ అతకబెట్టలేము. మళ్ళీ ఎలాగైతే మన శరీరంలో ఏదైనా విరిగింది అనుకున్నప్పుడు అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంటుంది. అది కూడా ఏదో చూడడానికి ఆర్టిఫిషియల్గానే ఉంటుంది తప్ప దాంట్లో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతుంది. కాబట్టి అందుకే దాన్ని బయట పారేయడం అవుతుంది. వాచ్ అంటే బయట పారలేము, దాన్ని సెల్ వేస్తే మళ్ళీ అది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి అసలు వాస్తుకి దానికి సంబంధమే లేదమ్మా.
కాబట్టి దాని మూఢనమ్మకము అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ప్రతి ఒక్క దాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఇది ఇలా ఆగిపోయింది కదా, నీకు ఏదైనా జరిగిపోతుందేమో అని చెప్పి చాలా మంది భయపెడుతున్నారు. అదంతా కూడా అవాస్తవం. వాచ్ ఆగిపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. మళ్ళీ దాంట్లో కొత్త సెల్ వేసుకుంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా నడుస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేసిన ధన్యవాదాలు గురువు గారు.